కాకపోతే ఈ మొదటి రోజే ఆయన పోలీస్ ఆఫీసర్ మధుసూదన్ రావు అనే బయట వింటారా సార్? బయట వింటారా? బయట ప్లే చేయండి అమ్మా. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఏంటి సార్ పోలీస్ ఆఫీసర్ గారు మీరు అంత గర్జిస్తున్నారు? ఈయన మధుసూదన్ రావు అని ఆయన ఈసారి ఈ రోజుకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈరోజు ఆయన పేరు ఈరోజు మారుమోగే పరిస్థితి. అంటే జగన్ నేను తగ్గలేదు, చాలా దూకుడుగా ఉన్నాను, ఎవరిని స్పేర్ చేయనని చెప్పదలుచుకున్నారు. ఈరోజు మీరు ఆలోచిస్తే ఇంతకు ముందు కూడా విశాఖపట్నం విమానాశ్రయంలో ఆ రన్వే దగ్గర ఆయన ఆపడము, అప్పుడు కూడా పోలీసులకు ఇలాగే అప్పుడు కూడా ప్రతిపక్షమే కదా, బలమైన ప్రతిపక్షం. నన్ను ఇక్కడ ఆపేస్తారా, నేను ఇంకా అధికారంలోకి వస్తాను, మీకు తగిన పాఠం చెప్తాను ఈ పద్ధతిలో అప్పుడు ఆయన రన్వే మీదే మాట్లాడారు. చాలా నడిచింది అప్పుడు కూడా. ఐ థింక్ 2017 ప్రాంతాల్లో. సో అదొక ధోరణి, దానికంటే భిన్నంగా వ్యవహరించే తీరు లేదు. కాకపోతే సాయి కుమార్ డైలాగ్ లాగా కనిపించే నాలుగో సింహమేరా పోలీస్ అన్నట్టుగా, నీకు ఎందుకున్నాయి అవి, అబ్బా సింహాలు ఎందుకున్నాయో వాటికి అర్థం తెలుసా, అది ఇది అనేదాకా. అంటే ఒకటండి, అధికారంలో ఉన్న వాళ్ళకి సలాం కొట్టడం పోలీసుల పని కాదు అని ప్రతిపక్షంలోకి వచ్చాక చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పుంటే సగం సమస్యలు ఉండేవి కాదు. పోలీసులు అనేవాళ్ళు అది నోట్లో అది అడకత్తర్లో పోక చెక్కలాగా ఉండరు వాళ్ళ పరిస్థితి. ప్రభుత్వాలు మారుతుంటాయి, వాళ్ళే అన్నీ అంతిమంగా వాళ్ళ దగ్గరికి చేరుతాయి, కానీ నిర్ణయాలు అయితే వాళ్ళు ఏం తీసుకోరు. రాజకీయ నాయకత్వం చెప్పే ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు వాళ్ళని లాగేసినా, వాళ్ళు ఉన్నప్పుడు ఈయనని లాగేసినా పోలీసులు నిమిత్తం మాత్రం. సో ఇప్పుడు ఎవరో ఆ మధుసూదన్ రావు అని ఆయన్ను అంత ఎక్కువగా ఇప్పుడు ఆయన మీద నిప్పులు కక్కడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. పలికేటిది భాగవతం అంటే పలికించేది వాడు రామభద్రుడు అని. అసలు రామచంద్రుడు అక్కడ ఉంటాడు, ఒక ప్రభుత్వం, దానికి ఒక అధినేత. అందువల్ల సభలోకి కాకపోతే లాగారా, చేశారా, తోసారా శాసనసభ్యులను బయట అన్నది అది ఒక అంశం. కానీ ఇప్పుడున్న వేడిలో ఉద్రిక్తతలో అలాంటి చిన్న చిన్న విషయాల మీద ఎవరు ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఇది ఇలా ఉంచదలుచుకున్నారు వాళ్ళు, అదే వాళ్ళు చేశారు. నిరసన తెలపడం అంటారు, అది ఎప్పుడు ఉంటుంది. అవును, ప్రజాస్వామ్య హత్య అది ఇట్లాంటివన్నీ ప్రతిపక్షం చేస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనేది ఏంటి, మేము గేట్ లోపలికి రానిచ్చాము, అవసరం లేకపోయినా మిగతా సభ్యుల్లాగా కాకుండా మేము ఉదారంగా ఉన్నాము అన్నది ప్రభుత్వం పదే పదే క్లెయిమ్ చేస్తున్న విషయం. అందరు ఎమ్మెల్యేలు సభ అక్కడ కారు దిగి రావాలి కదా, మేము లోపల దాకా రానిచ్చాము, కానీ వీళ్ళు రాలా. ఎందుకంటే ఇంత లోపల గవర్నర్ మెయిన్ గేట్ నుంచే వస్తామని వీళ్ళు అన్నారు, వాళ్ళు ఇంకొకటి అన్నారు, ఇంతలో గవర్నర్ వచ్చారు, దాంతో ఇంక వేరే గేట్ నుంచి మామూలుగానే వచ్చారు. అంటే ప్రవేశం దగ్గర నుంచి, ఈ ప్లకార్డుల దగ్గర నుంచి, పోలీసులతో ఘర్షణ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఈరోజు వివాదాస్పదమైనట్టుగా మనకు స్పష్టమవుతుంది. సో అజెండా ఏంటి అంటే మొదటి సమావేశం ఇంకా జరగకముందే రాజ్యాంగం అంతా విఫలమైంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే అసలు రాష్ట్రపతి ప్రభుత్వమే ఇంకా రాలా. గవర్నర్ ప్రసంగం మొదటి అడుగు. అంటే రాష్ట్ర ప్రభుత్వము క్రియాశీలంగా దిగకముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అడగడం బహుశా దేశ రాజకీయాల్లో ఎక్కడ జరిగి ఉండదు. ఇది ఒక చాలా అసాధారణమైన విపరీతమైన కోరిక. దానికి ఇంకా అదొక దాంతో ఆకుండా ఇంకా బలం చేకూర్చడానికి జగన్ ఈ విధంగా దూకుడుగా వ్యవహరించారు అనుకోవాలి. దానికి తగినట్టే ఆయన పార్టీ వాళ్ళు వీరాభిమానులు భలే చేశారని వాళ్ళు అంటున్నారు. కానీ దీన్ని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉద్రిక్తత లేకపోతే నిరసన ఒక మేరకు ఉంటుంది, కానీ అసలు ఏమీ ఇంకా డే 1 నుంచి అదే అయిందనుకోండి, దానికి ఇది కూడా పోతుంది ఫోకస్. సార్ బీఎస్సీ మీటింగ్కి గైరాజ్ రావడం అంటే ఇంకా